సాధకుడు అనేటువంటి ఆ వ్యక్తిత్వాన్ని దేంతో పోల్చడానికి లేదు. అది మహా ఔన్నత్యం. అది సాధకుడంటే ఎవరనంటే ప్రపంచం గురించి పరిశోధన చేసేవాడు, విజ్ఞానవేత్త, పరమాత్మ గురించి పరమాత్ముని నమ్మి దానికి అంకితమై దానితో రిలేట్ అయ్యేవాడు భక్తుడు. వీళ్ళిద్దరినీ పోల్చుకోవచ్చు, వీళ్ళిద్దరిలో ఎవరు గొప్ప అని ఆలోచించుకోవచ్చు, బేరీజ్ వేసుకోవచ్చు. కానీ తన గురించి తాను విచారణ చేయాలనుకున్నవాడు సాధకుడు. అందుకని ప్రపంచంలో 2 రకాల పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి. ప్రపంచం మీద పరిశోధన జరుగుతూ పోతూ ఉంది, ఈ ప్రకృతి మీద. రెండో పరిశోధన పరమాత్మ మీద జరుగుతూ ఉంది. వీళ్ళిద్దరూ పరిశోధకులే, కానీ వీళ్ళిద్దరి పరిశోధనలు ఎప్పుడు ఎండవో. ఎందుకని? ఈ ప్రపంచము అనంతం. అసలు ఈ పరమాత్మ తెలిస్తే కదా వీడి పరిశోధన ఎండవడానికి. వీడు కనపడడు. కనపడని పరమాత్మ మీద భక్తుడు పరిశోధన చేస్తూ పోతాడు. కనిపించే ఈ ప్రకృతిని బేరీజు వేసుకుంటూ, పదార్థాలని విభజించుకుంటూ పరిశోధన చేస్తూ పోతాడు. అందుకని ఐన్స్టీన్ లాంటి మహానుభావుడే మంచి సూత్రాన్ని కనిపెట్టిన తర్వాత ఇంతకు మించి నేను ముందుకెళ్ళే, నన్ను అడక్కండి, నాకేం కనబడట్లేదు, కానీ ఒకటైతే ఉంది, అది యథార్థమైంది, సత్యమైంది, శాశ్వతమైన తత్వం ఒకటి మటుకైతే అంతటా ఆవహించి ఉంది. అదేమిటో నేను చెప్పలేకపోతున్నాను, అంతకు మించి నేను వెళ్ళలేకపోతున్నాను అని చెప్పి ఆయన మూసేశాడు మొత్తం సైన్స్ని. ఆయన సైన్స్ అనేటువంటి వాంగ్మయాన్ని మొత్తం మూసేసి ఇంతకు మించి నా సైన్స్ వెళ్ళట్లేదు, నా మేధ వెళ్ళట్లేదు అన్నాడు. ఎందుకని? ఆయనకి ఆ రోజున వేదాంతం ప్రమాణం అయ్యుంటే, ఆయనకి తీసుకుని ఉంటే ముందుకెళ్ళిపోయి ఉండేవాడు. అంటే ఆయన పరిధి, ఆయన ప్రజ్ఞ, ఆయన మేధ, ఈ విజ్ఞాన శాస్త్రం ఏదైతే ఉందో భౌతికంగా ఉండేటువంటిది అంతవరకే వెళ్ళగలిగింది. పదార్థపు అంచుల దాకనే వెళ్ళగలుగుతుంది ఆ విజ్ఞాన శాస్త్రం. యథార్థం దగ్గరికి ఆ శాస్త్రం వెళ్ళలేదు. అందుకని ఆయన అంతటి మహానుభావుడు కూడా గ్రంథాన్ని మూసేశాడు. ఆయన ఈ సైన్స్ నేను ఇంతటితో మూసేస్తున్నాను, ఎందుకంటే ఇంతకు మించి నేను వెళ్ళలేను, నాకు చేత కాదు అని చెప్పేశాడు. కాబట్టి ఇప్పుడు పరమాత్మ మీద కూడా పరిశోధన చేస్తున్నాం, భగవంతుడు ఉన్నాడని. క్రైస్తవులేమో ఒకడిని దేవుడు అంటాడు, మహమ్మదీయులు ఒకళ్ళని దేవుడు అంటారు, హిందువులు ఒకళ్ళని దేవుడు అంటారు, ఆ హిందువుల్లో కూడా ఒకడు విష్ణు అంటాడు. పోనీ దేవుళ్ళ మీద పరిశోధన చేసే వీళ్ళు ఎప్పుడైనా దేవుడి దగ్గరికి చేరుకున్నారా? వీళ్ళు పరిశోధన చేసి చేరుకోలేదు. కాబట్టి పరమాత్మ మీద పరిశోధన సాగుతూనే ఉంది అనాదిగా. ప్రకృతి మీద పరిశోధన సాగుతూనే ఉంది, ఇన్ఫ్యాక్ట్ సాగుతూనే ఉంటుంది, దీనికి అంతం ఉండదు. కానీ ఎక్కడ పరిశోధన చేస్తే అది అంతమైపోతుందో అదే ఆత్మ పరిశోధన, ఆత్మవిద్య, స్వరూప చింతన. అక్కడికి మొదలవ్వాలి. అక్కడ సాధకుడు పుడతాడు, అక్కడే సాధకుడు ఆవిర్భావం అవుతాడు. ఆ సాధకుడితోటి ఈ వేదం మాట్లాడేటప్పుడు, ఈ కర్మల గురించి మాట్లాడేటప్పుడు చాలా అద్భుతమైనటువంటి కోణంతో మాట్లాడుతుంది. దాన్నే శంకర్లు అంటారు. మనకు 5 రకాల కర్మలే ఉన్నాయి ఈ సాధకుడికి చెప్తుంది. అందులో నిత్య కర్మ, నైమిత్తిక కర్మ, ప్రాయశ్చిత్త కర్మ, కామ్యకర్మ, నిషిద్ధ కర్మ అనేటువంటి 5 కర్మలు. ఈ 5 కర్మల్ని క్లుప్తంగా చూస్తాం. నిత్యకర్మ, వేదం అంటుంది నిత్యము మనం ఆచరించవలసినటువంటి కర్మ. మనం ఎలాగైతే ఉదయం లేస్తే స్నానం చేస్తామో, పళ్ళు తోముకుంటామో, ఆహారం తీసుకుంటామో ప్రతినిత్యము, అలాగనే కొన్ని డ్యూటీస్ ఉన్నాయి, కొన్ని కర్మలు ఉన్నాయి, అవి నిత్యం చేయాలి. ఏమిటనంటే అహరహర్ సంధ్యామాదదీత, నిరంతరం కూడా సంధ్యాకాలంలో ప్రాతఃసంధ్య, మధ్యాహ్న సంధ్య, సాయం సంధ్య, ఇది గొప్ప కాలాలు ఇవి మనకు. ఈ కాలాల్లో మనం చేయవలసినటువంటి విధులు కొన్ని ఉంటాయి. ఉపనయనం అయి ఉంటే కనుక సంధ్యావందనం చేయాలి. ఉపనయనం లేదనుకోండి, ఉపనయన అర్హత లేకపోయినా కంగారు పడక్కర్లేదు. ఆ సంధ్యాకాలంలో స్నానం చేయడము, లేకపోతే 3 వేళలా స్నానం చేయమంటుంది శాస్త్రం. ఎందుకు 3 వేళలా స్నానం చేయాలి? బాగా ఆలోచించండి. ఎందుకు 3 వేళలా స్నానం చేయాలి అని అంటే, ప్రాతకాలంలో చేసే స్నానం వల్ల ఒక రకమైనటువంటి ప్రయోజనం, మధ్యాహ్న కాలంలో చేసే స్నానం వల్ల ఒక రకమైన ప్రయోజనం, సాయంకాలం చేసే స్నానం వల్ల ఒక రకమైన ప్రయోజనం. మనకు శరీరానికే చెప్పింది అది. కొన్ని కర్మలు వేదంలో చెప్పేది ఏమండి, దీనివల్ల పుణ్యం వస్తుందండి. ఏమండి, నదీ స్నానం చేస్తే ఎంత పుణ్యం అని అంటారు. నదీ స్నానం చేస్తే పుణ్యం వస్తుందో రాదో తెలియదు, కానీ నెట్ రిజల్ట్ మటుకైతే మన మీద ఉంటుంది. ఎందుకని? ఫ్లో ఆఫ్ వాటర్, ఆ నీళ్లు ప్రవహించే నదిలో మనం నిలబడితే శరీరంలో ఎంతో మార్పు వస్తుంది. అంటే పుణ్యం అంటే మనం ఏమనుకుంటామంటే ఏదో ఒక ఆపిల్ పండులాగా, సీతాఫలంలాగా మన చేతికి వచ్చి పడిపోతుందేమో అనుకుంటాం. పుణ్యం అంటే 3 రకాలు: ఆరోగ్యము, ఐశ్వర్యము, పరివారము. ఈ 3 పుణ్యానికి సంకేతాలు. పాపం అంటే ఏంటి? జబ్బు, దరిద్రము, అందరికీ దూరమై బతకడం ఒంటరిగా. ఇది పాపం. పాపానికి ఇవి లక్షణాలు, పుణ్యానికి ఇవి లక్షణాలు. ఆరోగ్యంగా ఉన్నామంటే పుణ్యమే కదండి. అది ఆరోగ్యమే మహాభాగ్యము, అంటే మహాపుణ్యం. కాబట్టి పుణ్యం అంటే ఇదేదో ఒక పండు మన చేతికి వచ్చి పడిపోద్దేమో, ఇలా క్యాచ్ పట్టుకోవాలేమో అనుకోకండి ఎప్పుడు.
అసలు అలా ఆలోచించే భావాలన్నీ పక్కకు పెట్టండి. పుణ్యం వచ్చేస్తుంది, పుణ్యం వచ్చేస్తుంది అంటే వీడు అలా పుణ్యం వచ్చేస్తుంది, పుణ్యం వచ్చేస్తుంది కూర్చుంటాడు. పుణ్యం వచ్చేయడం అంటే ఏంటి? ఆరోగ్యంగా ఉన్నానంటే పుణ్యం ఉన్నట్టే. నాకు ఐశ్వర్యం ఉంది, ఎక్కడ తడువుకు అక్కర్లేకుండా నా జీవితానికి, నా జీవనయాత్రకు సరిపడా డబ్బు నాకు భగవంతుడు ఇస్తున్నాడంటే పుణ్యం ఉన్నట్టే. నాతో నేను 10 మందితో నేను చక్కగా మెలుగుతూ, అందరితో మాట్లాడుతూ, అందరూ నన్ను అభిమానిస్తూ ఉన్నారంటే పుణ్యం ఉన్నట్టే. కాబట్టి ధనము, జనము, ఆరోగ్యము ఇవన్నీ కూడా పుణ్యానికి సంకేతాలు. పాపానికి సంకేతాలు ఏంటి? జబ్బు, ఎప్పుడు ఏదో ఒక జబ్బుతో బాధపడుతూ ఉండడం పాపం. దారిద్ర్యం, ఏదో ఒకటి, ఏది ఎందులో చేయబెట్టినా అది కలిసి రాకుండా అది నాశనం అయిపోతూ ఉండడం దారిద్ర్యం, అది పాపానికి సంకేతం. అలాగే నేను నోరెత్తి మాట్లాడితే అందరూ నాకు విరోధులైపోవడం, ఏం అకారణంగా నాతో అందరూ విరోధాలు పెట్టుకోవడం, మనుషులందరూ దూరం అయిపోవడం, ఇది పాపానికి సంకేతం. ఇవి 3 పాపానికి సంకేతాలు, ఇవి 3 పుణ్యానికి సంకేతాలు. కాబట్టి పుణ్యం వచ్చి పడిపోతుందంటే వేరే వచ్చి పడిపోతుంది అనుకోకండి. ఇవే ఈ లోకంలో మనకు ఉండేవి, ఇవే. ఏదైనా ఈ 3 కానీ ఈ 3 కానీ గుర్తుపెట్టుకోండి, 3 ఒక వ్యక్తి దగ్గర ఉండవు. అబ్బో 3 ఒక వ్యక్తి దగ్గర ఉన్నాయనంటే ఇంకేంటి, వాడిని ఎవడని పట్టుకోగలమా? ఆరోగ్యంగా ఉండి, వాడికి కావలసిన సంపద ఉండి, వాడికి పరివారం చుట్టూతా ఉన్నారనంటే ఇంక అంతకంటే ఎవడన్నా గొప్ప వ్యక్తి ఎవడన్నా ఉంటాడండి? ఆలోచించండి. 3 ఉండవు. డబ్బు ఉందనుకోండి జబ్బు ఉంటుంది, జబ్బు లేదనుకోండి డబ్బు ఉండదు. ఒక్క పుల్లగా పక్క పులాసగా ఉంటాడు, వాడు బాగా కష్టపడతాడు, అన్నీ చేసుకుంటాడు, కానీ డబ్బు ఉండదు వాడికి. ఓ డబ్బు ఉంటుంది విపరీతంగా, అన్ని జబ్బులతో కూర్చొని ఉంటాడు వాడు. లేదు ఇవి 2 ఉన్నాయనుకోండి, పోనీ డబ్బు ఉంది, ఆరోగ్యంగా ఉన్నాడు, ఏమో ఇంట్లో అందరు యాక్సిడెంట్ అయి చచ్చిపోవడం, వీడు ఒంటి ఏకాకి కింద అలా మిగిలిపోవడము, లేకపోతే ఏ ఫైర్ యాక్సిడెంట్ అందరూ చచ్చిపోవడము, లేకపోతే ఏదో జరిగిపోవడం, సంథింగ్ ఏదో ఒక యాబ్సెన్స్ ఉంటుంది, ల్యాకింగ్ ఉంటుంది. ఆ ల్యాకింగ్ లేకుండా మనిషి హాయిగా ఈ 3 సమతుల్యతతో ఉన్నాడు అని అంటే వాడంత అదృష్టవంతుడు ఇంకొకటి లేడు, భాగ్యం ఇంకొకటి లేదు. కాబట్టి ఇక్కడ కూడా 3 పూట్ల స్నానం చేస్తే మనకు పుణ్యము అని శాస్త్రం చెప్పింది అనుకోండి. ఓహో ఏమండి 3 పూట్ల నేనండి 1 సంవత్సరం పాటు స్నానం చేశానండి, నాకేం పుణ్యం కనపడలేదండి అంటే వీడింటికి ఏదో పోస్ట్లో వస్తుంది అనుకున్నాడు. పుణ్యం ఏదో వస్తుందేమో, భగవంతుడు పంపిస్తాడేమో కొరియర్లోనో లేకపోతే SMS-లోనో దేంట్లో వస్తుంది అనుకున్నాడు. 3 పూటల 1 సంవత్సరం స్నానం చేస్తే వాడు యాక్టివ్గా ఉన్నాడు, అదే పుణ్యం. ఆరోగ్యంగా ఉన్నాడు, అదే పుణ్యం. ఏకాదశి ఉపవాసం చేస్తేనండి అబ్బో ఎంత పుణ్యం వస్తుందో శాస్త్రం చెప్తుంది. నేనండి ఇంచుమించు ఒక 21 ఏకాదశులు చేశానండి. పుణ్యమే కదండి, పుణ్యమే. ఏమిటి పుణ్యం? శుభ్రంగా నీ కడుపు, నీ డైజెస్టివ్ సిస్టమ్ని ట్యూన్గా పెట్టుకున్నావు, దట్ ఈస్ పుణ్యం.